నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మనమందరం నిలబడి ఉండగా ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం తెరుద్దాం. బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 11 verse 1 మొదటి నుంచి చదువుదాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయన్నటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసం బట్టి హేబేలు కైని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకుండాట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ఆమేన్. చదవండి, ఎవరు చదవట్లేదు? ప్రైజ్ లార్డ్. చాలు ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, జీవాధిపతి నాయన, మరోసారి సాయంకాల సమయంలో నీ యొక్క వాక్యం వద్దకు మేమందరం వస్తూ ఉండగా చదవబడిన వాక్యంలోంచి నాతోను మాతోను సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మీరే మహిమయు ఘనతయు ప్రభావం పొందమని ప్రభువైన యేసు క్రీస్తుని నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాము. ప్రైజ్ లార్డ్. బైబిల్ మొత్తంలో ఒక గొప్ప సంగతి ఉన్నదండి. బైబిల్ అంటే ఉన్నది విశ్వాసం మనం ఎలా పొందుకుంటామో. ఎక్కడా కూడా చదువుట వలన లేదు, ఎక్కడా కూడా ప్రార్థించడం వలన లేదు. ఆశ్చర్యకరంగా బైబిల్ ఏమున్నదంటే వినుట వలన అని రాసి ఉన్నది. ఆమేన్. అంటే దేవుడు ఒక వాక్యము విన్నప్పుడు నువ్వు పొందుకునేది విశ్వాసం. ఆమేన్. అయితే ఈ రాత్రి మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే విశ్వాసము ఎలాగ పనిచేస్తుంది. వాక్యం విన్నాము, విశ్వాసం వచ్చిందంటున్నాం. ఈ వచ్చిన విశ్వాసం ఎలా పనిచేస్తుంది? పనిచేసే విశ్వాసమే నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. పని చేయని విశ్వాసం ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? క్రియలు చేయని విశ్వాసము మృతము, అంటే చచ్చిపోయిన దాంతో సమానం. అంటే నా దగ్గర విశ్వాసం ఉన్నా అది పని చేయకపోతే దానికి విలువ లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. అటువంటి విశ్వాసము నాకు అవసరం లేదు. దేవుడు యొక్క వాక్యం ఏమంటుందంటే వినుట వలన విశ్వాసం కలుగును, దేవుని వాక్యం వినుట వలన కలుగును. ఆమేన్. అంటే ఇప్పుడు విశ్వాసము దేవుడు ఎందుకు మనకు కలిగేటట్లు చేస్తున్నాడంటే ఆ విశ్వాసము నా జీవితంలో పనిచేయాలి. ఏ విశ్వాసం అయితే విన్నానో ఆ విన్నటువంటి విశ్వాసము నా లోపల క్రియ చేయాలి. అందుకని దేవుడు వాక్యం ఇచ్చాడు, అందుకని దేవుడు విశ్వాసం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మన బైబిల్ ఇక్కడ చదువుతూ ఉన్నాం, 11వ అధ్యాయం చదువుతూ ఉంటే ప్రతి 2 లైన్లకి 3 లైన్లకి ఒక వ్యక్తి యొక్క విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు వచ్చి మోషే గురించి మాట్లాడతాడు, హేబేలు గురించి మాట్లాడుతున్నాడు, హానోకు గురించి మాట్లాడుతున్నాడు, అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధులందరి గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇంతమందిని గురించి ఒక అధ్యాయంలో మాట్లాడుతుంటే కరెక్ట్గా మీరు గమనిస్తే బైబిల్ మొత్తం మాట్లాడాడు ఇక్కడ పౌలు గారు. అంటే బైబిల్ మొత్తంలో పరిశుద్ధుడు అని పిలువబడే ప్రతి ఒక్కరు, పరిశుద్ధురాలు అని పిలువబడే ప్రతి ఒక్కరు కూడా వారి కలిగి ఉన్నది విశ్వాసము. ఆమేన్. వారు విశ్వాసం కలిగి ఉన్నారని నాకెలా తెలుస్తుందంటే వారు దేవుని యొక్క కార్యాలు జరగక ముందుగానే జరుగుతాయని నమ్మారు. ఎలాగా? దేవుడు వాళ్ళకి ముందుగా జరగబోయే తెలియజేశాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు గ్రహించి ఇది దేవుడి కార్యమని నమ్మారు. మొదటిగా ఒక సంగతి మాట్లాడదాం. నోవాహు దినానికన్నా ముందు భూమి మీద వర్షం పడిందా? నోవాహు నువ్వే చెప్పాలా. పడిందా? పడలేదు. మరి అప్పుడు దాకా వర్షం పడకపోయినా ఇప్పుడు నోవాహు ఏం నమ్మాలా? ఎందుకు నమ్మాలి? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాక నేనేం చేయాలి? నమ్మాలి. నమ్మినప్పుడు ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ కార్యం జరిగేదాకా, దేవుడు చెప్పి జరిగేదాకా నీలో పని చేస్తూ ఉంటుంది. అది నీ ముందుకు రాగానే గుర్తిస్తుంది.
అయితే దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఈ కార్యము దేవుడు చేస్తానని చెప్పినప్పుడు, అది ఇతరులకు తెలియనప్పుడు, ఆ తెలియని ఇతరులు ఏమంటారంటే దేవుడు నీకు చెప్పిన దాన్ని నమ్మొద్దు అంటారు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు నేను ఫైటింగ్ చేయాలా? ఏం ఫైటింగ్ చేయాలంటే వీళ్ళు చెప్పింది నమ్మాలా, దేవుడు చెప్పింది నమ్మాలా? నిజం చెప్పండి, నిజమేనా? నిజంగా దేవుడు చెప్పింది కానీ మనం నమ్మితే మనం భూమి మీద ఇప్పుడు దాకా ఒక్కసారి ఏడవకూడదు. ఏడవస్తా? ఏడవచ్చా ఏడవకూడదా? మరి ఏడ్చాంగా మనం అంటే అర్థం ఏంటి? నమ్మట్లేదు. అయితే మనం ఎట్టంటి వాళ్ళో చెప్పండి నన్ను ఈ రాత్రి వాక్యం వినేటప్పుడు మాత్రం చెప్పండి, ఆమెల్ని చెప్తాం, హల్లెలూయా చెప్తాం. ఎలాగుంటామంటే సింహం పిల్లలైపోతాం. కాసేపు ఆ మెట్లు దిగి కిందకి వెళ్ళాక, సోమవారం ఉదయం నిద్రలేచాక, సమస్య ఎదురు రాగానే, మీకు తెలుసలేదు, రెండు ఒకే జాతి, సింహంది పిల్లిది ఒకే జాతి. మీకు తెలుసా? మరి ఈ సింహం పిల్లి ఎందుకు అయిపోయింది? సమస్య ఇదే. విశ్వాసము నిజంగా నువ్వు పరిశుద్ధుడు అయి ఉంటే, వాక్యము నువ్వు వింటే, విన్న వాక్యం నువ్వు నమ్మితే, ఆ విన్న తర్వాత నువ్వు పొందుకున్న విశ్వాసము ఆ కార్యము జరిగేదాకా అలాగే ఉంటుంది. అది తగ్గదు. నిన్నెవరైనా విమర్శించారు, విశ్వాసం కొంచెం పెరుగుతుంది. నిన్నెవరో తిట్టారు, ఇంకొంచెం పెరుగుతుంది. నువ్వు అది నమ్మొద్దు అన్నారు, ఇంకా ఎక్కువ పెరుగుతుంది. నువ్వు నిజమైన విశ్వాసం అయి ఉంటే. నేను నిజమైన విశ్వాసాన్ని కాదండి, కానీ విశ్వాసం ఉంది. ఇటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రభువా, వీళ్ళని అల్ప విశ్వాసాలు అంటారు. ఎందుకని? వాక్యం వినగా నమ్మాం, ఆ తర్వాత దాన్ని కొనసాగించలేకపోతున్నాం. కాబట్టి నీ విశ్వాసం ఎంత ఉన్నది? కొద్దిగా ఉన్నది. ఈ విశ్వాసం కొద్దిగా ఉన్నప్పుడు అది ఎంతసేపు పని చేస్తుంది? కొద్దిగా పని చేస్తుంది. నిజమేనా? మరి ఇప్పుడు దేవుడికి ఎటువంటి విశ్వాసం కావాలో ఒకసారి చెప్పండి నాకు. ఇప్పుడు నోవాహుకు దేవుడు వర్షం పడుద్ది అని చెప్పాక ఎంతకాలం వర్షం పడింది? 120 సంవత్సరాలు. అంటే ఇప్పుడు నోవాహు ఎంతకాలం నమ్మాడు ఆ మాటని? మనమైతే 3 గంటలు 120 నిమిషాలు, 2 గంటలు 120 నిమిషాలు అంటే అంతేనా? గట్టిగా నమ్మగలమా? నువ్వు దేవుడి కుమారుడువేనా? చూడండి, ఇదే నమ్మకం ఉంది. నువ్వు దేవుడి కుమార్తెవేనా? ఏమో భాష గారు, ఎక్కడో ఏదో ఒక మూల అయ్యే ఉంటుంది, మీరు అంత గట్టిగా అంటున్నారంటే మేము దేవుడి కుమారులు అయ్యి ఉంటాం అని ఒక పక్కన మూలనికి చిన్న అనుమానం వస్తుంది. అనుమానం కాదు, విశ్వాసం రావాలి. ఆమేన్. ఇంకో చిన్న మాట, ఇప్పుడు దేవుడి కుమారుడు అయి ఉంటే దెయ్యాలు నీకు భయపడితే నువ్వు దెయ్యాలకు భయపడతావా? గట్టిగా చెప్పండి అమ్మా. మరి మనం దెయ్యాన్ని చూసి భయపడితే? ఇప్పుడు భయపడే విషయం ముఖ్యం కాదు నాకు. ఇక్కడ నువ్వు విశ్వాసం ఏం కలిగి ఉన్నావంటే నాకు ముఖ్యం. నువ్వు దేవుడు కుమారుడు అయి ఉంటే నీ విశ్వాసం ఏముండాలి? నేను దేవుడి కుమారుడు కాబట్టి దెయ్యాలు నాకు భయపడితే విశ్వాసం ఉండాలి. నేను దేవుడి కుమారుని అనుకుంటా, నువ్వు దెయ్యానికి భయపడ్డావంటే దగ్గరే విశ్వాసం ఉన్నది. విశ్వాసం లేదు అంటే విన్న వాక్యము నమ్మలేదు. నమ్మితే 2 దెయ్యాలు వచ్చినాయి, ఏం చేద్దాం? నువ్వు ఒక దెయ్యం వచ్చినా నీ ముందుకి 2000 దెయ్యాలు వచ్చినా దేవుడి కుమారుడివే. అవి నేనైతే ఏమి చేయలేవు. నువ్వు ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే వాటిని చూసి నువ్వు భయపడుతున్నావు అంటే వర్తమానం ఒక మాట చెప్తుంది, బైబిల్ ఒక మాట చెప్తుంది, విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట విశ్వాసం ఉండలేదు. ఇప్పుడు నువ్వు భయం కలిగి ఉన్నావంటే ఏం లేదని? విశ్వాసం లేకపోతే నువ్వు విన్న వాక్యం ఎక్కడికి పోయినది? నా మాటలు అర్థమవుతున్నాయా? నీ ముందుకు ఒక సమస్య వచ్చింది, నీకు ఒక వ్యాధి వచ్చింది, ఇంటికి ఒక బాధ వచ్చింది, శోధన వచ్చింది, నీ మీద ఒక నింద వచ్చింది. ఇప్పుడు నువ్వేం కలిగి ఉండాలా? విశ్వాసము నువ్వు నిజంగా కలిగి ఉంటే ఏదైనా రాని. నిజమేనా? మనం అదే రోడ్లో నడవాలా. నాకు తెలిసి బైబిల్లో ఒక విశ్వాస పేరు చెప్తా, దావీదు. ఒకరోజు సమూయేలు ప్రవక్త దగ్గర నుంచి అభిషేకం పొందుకున్న గొర్రెల మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని పాటలు పాడుకుంటా ఉంటే ఒక సింహం వచ్చి గొర్రెని తినడానికి వచ్చింది. దావీదు పోయి గొర్రెని చంపాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళా గొర్రెలను తీసుకుని అదే చెట్టు కింద కూర్చొని మళ్ళా గొర్రెలను అక్కడే వదిలాడు.
ఎందుకని? నిన్న గొర్రెని సింహాన్ని చంపాము, ఈరోజు ఇంకా సింహాలు వస్తాయేమో అని భయపడి ఇంకో చోటకి పోలా, అక్కడే ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే, మనల్ని తిట్టేవాడు, మనకి ఇబ్బంది పెట్టేవాడు, మన శోధన గురి చేసేవాడు, వాడు మనకి ఎదురు వస్తాడంటే మనం ఏం చేస్తాం? ఇంకో రోడ్లోకి వెళ్తాం తిట్టగా, వాడిని చూడకుండా తలంచుకొని పోతూ ఉంటాం. నువ్వు దావీదువి. ఎంత పెద్ద గొల్లియాతు వచ్చినా నీ విశ్వాసం అలాగే ఉండాలి. ఎంత పెద్ద శోధన వచ్చి నీ మీద పడ్డప్పుడు కూడా నీ విశ్వాసము కొద్దిగా కూడా కదలొద్దు. ఎక్కువ కాదు, కొద్దిగా కూడా కదలొద్దు. ఎవరు ఏ స్థితిలో నిన్ను తీసుకొచ్చినా, ఎవరు నిన్ను ఏ స్థితికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టినా, ఏం చేసినప్పటికీ నీలో ఉన్న విశ్వాసం ఎలాగ ఉండాలంటే అది కదిలింపబడని విశ్వాసం లాగా ఉండాలి. దావీదు ఒక పాట పాడతాడు, మీకు చెప్పినట్టున్నా. దావీదుకి ఇష్టమైన పాట ఒకటి ఉన్నది, ఐ షల్ నాట్ బి మూవ్డ్. నేను ఎన్నటికీ కదల్చబడను. ఎందుకు కదల్చబడనంటే నేను నది ఒడ్డు నాటబడి ఉన్నాను. నువ్వు కూడా నిజంగా ప్రభువైన యేసుక్రీస్తుగా నాటబడినట్లయితే నీకు ఎంత పెద్ద సమస్య వచ్చా నువ్వు కదులుతావా? నువ్వు జారిపోతావా? నువ్వు పడిపోతావా? పక్కదారిలోకి వెళ్తావా? అంటే నువ్వు తొణకవు బెడకవు. ఏంటి ఆ కారణము? తొణకవు బెడకపోవటానికి కారణం ఏంటంటే నువ్వు క్రీస్తులో నాటబడ్డావు. యేసుక్రీస్తులో నాటబడ్డ ప్రతి ఒక్కరికి విశ్వాసము ఆయన నుంచే వస్తుంది. చూడండి, నీకు పాస్టర్ గారి నుంచి విశ్వాసం రాదు, కుటుంబం నుంచి విశ్వాసం రాదు. నీకు విశ్వాసం ఎక్కడి నుంచి అంటే క్రీస్తు నుంచే రావాలి. దేవుని నుంచి పొందుకునే నిజమైన విశ్వాసం. చూడండి, నా విశ్వాసము మిమ్మల్ని బాగుపరచలేదు. ఇక్కడ ఏ ఒక్కరి విశ్వాసం మిమ్మల్ని బాగుపరచదు, ఏ ఒక్కరి విశ్వాసం స్వస్థపరచదు. స్వస్థపరిచేది నీ విశ్వాసమే. నీవు కలిగి ఉన్న విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ప్రభువైన యేసుక్రీస్తు నుంచి వచ్చింది. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పనండి. ఈరోజు మన శరీరం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఈ శరీరానికి ఇంద్రియాలు 5 ఉన్నాయి, తెలుసు కదా మనకి. ఒకసారి చెప్తారు త్వరగా నాకు. బయటికి 5 ఇంద్రియాలు ఉన్నాయి, అవునా? వీటిల్లో అన్నిటికన్నా డేంజరస్ 2 ఉన్నాయి. అన్ని డేంజరస్ అనుకోండి. మొదటి నుంచి చెప్పాలంటే ఏదో ఒకటి ప్రారంభించాలి కదా. అందుకే అన్నిటికన్నా ఎక్కువ డేంజరస్ ఏది? 5 నాలుక, అవునా కదా? ఎంత డేంజర్ చెప్పండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ శరీరం మొత్తంలో అత్యంత జాగ్రత్తం కలిగింది నాలుకే అన్నాడు. డేంజరస్. దీని తర్వాత డేంజరస్ ఏంటి? కళ్ళు, ఆ తర్వాత చెవి. సౌండ్ చేయలేదు అనుకోండి, చెవి ఏమి వినలేదు, కానీ సౌండ్ చేయకపోయినా కన్ను చూస్తుంది. ఇది 2వ డేంజరు, అవునా? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన ఇష్టం వచ్చింది చూసేస్తాం. ఇది అపాయకరం కదా. అందుకని ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా, అపవాది నీ లోపలికి రావటానికి మొదటి గేటు నీ కన్ను, అపవాది లోపలికి రావటానికి 2వ గేటు నీ చెవి, 3వది నీ శరీరము, మొట్టమొదటిది నీ కన్నే. అందుకని బైబిల్లో చెప్తుంది, నీ కన్ను సరిగా లేకపోతే వినబడలేదండి, దాన్ని తీసిపడేయాను. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? కన్ను తేటగా ఉండాలి, నీ మాట ఇంకా తేటగా ఉండాలి, నువ్వు వినేది వాక్యమై ఉండాలి. ఈ చెవి అపవాది తీసుకుంటే మనం లోకంలోకి పోతాం. అదే చెవి దేవుడు తీసుకుంటే నీ లోపలికి విశ్వాసం వస్తుంది. నువ్వు చెవి దేనికి ఇస్తున్నావు? దేవుడికి ఇస్తున్నావా? లోకానికి ఇస్తున్నావా? నువ్వు మంచి తింటానికి నీ చెవిస్తున్నావా? చెడిపోయి తింటానికి నీ చెవిస్తున్నావా? దేనికి నీ చెవిస్తే అదే లోపలికి వస్తుంది. కాబట్టి అపవాది దేవుడు నీకు ఇచ్చిన ఇంద్రియాలని వాడు వాడుకోగలడు. నిజమేనా? ఎందుకంటే వాడు ఇంద్రియాలు నీకు ఇవ్వలేడు, వాడు ఇచ్చినవి వాడుకుంటాడు. నిజమేనా? ఓ చిన్న మాట మీరు చెప్పనండి. అపవాదికి దేవుడికి ఉన్న ప్రత్యేకమైన ఒక తేడా ఉన్నది. అపవాది దేన్ని సృష్టించలేడు, కొత్తది తయారు చేయలేడు. అయితే వాడి దగ్గర శక్తి ఏంటంటే దేవుడు తయారు చేసిన దాన్ని వాడు వాడుకుంటాడు. నిజమేనా? ఇప్పుడు మనల్ని తయారు చేసింది ఎవరు? ఎవడు వాడుకుంటాడు మనల్ని? అపవాది నన్ను వాడుకున్నప్పుడు నేనేం చేయాలా? నన్ను భలే వాడుకుంటున్నావననా? వాడికి లోబడకుండా ఉండనా? వాడికి లోబడకుండా ఉండటానికి దేవుడు ఒక మార్గం ఇచ్చారు, వాక్యము వినటము. ఆమేన్. వాడి నీ గురించి ఎలాంటిది చెప్పినప్పటికీ నువ్వేం చేయాలంటే వాడి నుంచి తప్పుకొని నువ్వు వాక్యం దగ్గరికి వచ్చే, ప్రార్థన దగ్గరికి వచ్చే. వాక్యంలో దేవుడు చెప్పిన ప్రతి మాటని నువ్వు విశ్వసించినప్పుడు వాడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. నువ్వు అపవాదిని జయించడానికి దేవుడికి ఇచ్చిన ఒకే ఒక్క మార్గము వాక్యం దగ్గరికి రావటం.
వాడిని చంపటానికి, వాడిని ఎదిరించడానికి, వాడిని పరిగెత్తించడానికి దేవునికి ఇచ్చిన ఆయుధము వాక్యమై ఉన్నది. కాబట్టి నిజమైన విశ్వాసి సమస్య వచ్చినప్పుడు వాక్యం దగ్గరికి రావాలి. నిజమైన విశ్వాసి శోధన వచ్చినప్పుడు వాక్యం దగ్గరికి రావాలి. నీకు ఇబ్బంది వచ్చినా, నీ మీద నిందొచ్చినా నువ్వు ఎక్కడికి రావాలంటే ముందు దేవుడి దగ్గరికి రావాలి. అవునా? నిజమేనా? అందరూ చెప్పట్లేదు. ఎందుకని రాత్రి చాలామంది నోళ్ళు తేలా ఈ రాత్రి ఇంటి దగ్గర పెట్టి వచ్చేసారు. అందరు తెచ్చారా? వచ్చిన మాట. మనకి నిజంగా శోధన వస్తే ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్తామా, ఫోన్ దగ్గరికి వెళ్తామా? నిజం చెప్పండి. ఫోన్ దగ్గరికే. ఎందుకని? ఈ శోధన తీసేయడానికి ఎవడు దొరుకుతాడా అని మనం ఫోన్ ఎత్తుకుతాం. అవునా? సరే, ఫోన్ చేసాం, వాడు మనకి సహాయం చేయలే, అప్పుడేం చేస్తాం? దేవుడి దగ్గర రాము. అప్పుడు కూడా ఇంకో నెంబర్ ఎదుగుతాం. ఇక మన దగ్గర ఆల్రెడీ ఆర్డర్ ఉంటుంది కదా. కోపడు మాకు ఎలా మనం చెప్తాను. డబ్బులు అవసరమైతే, ప్రార్థన అవసరమైతే, బయట అవసరమైతే, ఇంట్లో ఇబ్బంది అయితే, ప్రతిదానికి మనకు ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒక వ్యక్తి ఉంటాడు మనకి, అంతేనా? అయితే వీటన్నిటికన్నా కానీ ఇంతమంది వ్యక్తులతో నువ్వు ఉండేదానికన్నా కూడా ఒక్కడితో ఉండు. ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు ఒక సంగతి చెప్తా. కొన్నిసార్లు నీకు అత్యంత అవసరమైనప్పుడు నువ్వు ఒక వ్యక్తికి పదే పదే ఫోన్ చేస్తావంటే ఆ ఫోన్లోంచి ఒక స్వరం అంటది, ఇది టెంపరరీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అప్పుడు నువ్వు ఎలాగుంటావు? మళ్ళా కట్టేసి మళ్ళీ ఫోన్ చేస్తావు. మళ్ళీ ఏమంటుంది స్వరం? అది మాట మార్చదు, అది గాబరా కూడా పడదు. ఎన్నిసార్లు చేసిన ఒకేలాగా మాట్లాడు, నిదానంగా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ నెంబరు కవరేజ్ ఏరియాలో లేదు. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, కవరేజ్ ఏరియాలోని నెంబర్ కోసం అనేక సార్లు ప్రయత్నిస్తావు, కానీ అన్ని వేళలా కవరేజ్ ఏరియాలో ఉండే నెంబర్ ఒకటి ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు మోకాళ్ళ మీదకి వంగినప్పుడు, నువ్వు ప్రార్థనకి నీ మోకాళ్ళు నేల కానిచ్చినప్పుడు పరలోకంలోంచి దేవుని యొక్క సైన్యము నీ అవసరం తీర్చడానికి కిందకి బయలుదేరతాడు. ఆయనే నేరుగా కిందకి బయలుదేరేవాడిగా ఉంటాడు. నీ విశ్వాసము దేవుణ్ణి కిందకి దింపగలదు. నీ విశ్వాసము దేవుణ్ణి పక్క నుంచోబెట్టగలదు. నీ విశ్వాసము దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన దగ్గర ఉన్న ప్రతి ఒక్క దేవుని యొక్క దూతని కిందకి తీసుకురాగలదు. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసము చిన్నది కాదు, నీ విశ్వాసం అల్పమైనది కాదు, నీ విశ్వాసం పొద్దున పుట్టి రాత్రి చచ్చిపోయేది కాదు, నీ విశ్వాసం ఆదివారం ఉదయం పుట్టి సోమవారం ఉదయం చచ్చిపోయేది కాదు. నీ విశ్వాసము నువ్వు బతికినంతకాలం నీ లోపల ఉండాలి. ఇంత మాట్లాడుకున్నావు. నోవాహు ఎంతకాలం నమ్మాడు? ఏ విషయం నమ్మాడు తెలుసా? అప్పుడు దాకా జరగని కార్యం జరుగుతుంటే నమ్మాడు. అవునా? ఇప్పుడు మన మధ్యలోనే జరిగే కార్యాలు ఉన్నాయి కొన్ని. దేవుడిని స్వస్థపరుస్తాడు. జరుగుతుందా జరగదా? జరిగిందా లేదా? ఆయన నమ్మగలవా? నమ్మలేము. అయ్యేదాకా నమ్మలేము. చాలామంది నువ్వు స్వస్థపడ్డావన్నాక వాళ్ళ హాస్పిటల్కి పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెకింగ్లను చేయించుకొని వాళ్ళు చేయాల్సి మొత్తం చేసి వాళ్ళు నీకు తగ్గిపోయిందని చెప్పాక అప్పుడు వచ్చి చర్చిలో చెప్తారు, దేవుడు నన్ను స్వస్థపరిచాడంట. ఎప్పుడు చెప్పాలా? నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఎప్పుడు చెప్పాలా? కానీ మనం ఎప్పుడు చెప్పాం? కన్ఫర్మేషన్ అయిపోయాక అప్పుడు చెప్తామండి. విశ్వాసం ఎప్పుడు? ముందు. నిజమైన విశ్వాసం ముందు ఉంటుంది. అది ఇంకా జరగల. నోవాహు ఏమంటున్నాడు? అది జరుగుద్ది. నోవాహుని చూస్తే ప్రజలందరూ పిచ్చోడన్న నోవాహుని. నోవాహు వర్షం పడుద్ది అంటే నోవాహు దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అంటున్నాడు, నోవాహు నీకు ఎన్నేళ్ళు అన్నాడు. నోవాహు నాకు 600 సంవత్సరాలు అన్నాడు. నీకు 600 సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా వర్షం పడిందా? పడలా. మీ తాత ముత్తాతలు ఉన్నారు కదా, వాళ్ళు చిన్నప్పుడు చెప్పారు కదా, నువ్వు మెతుషేలను చూసావు కదా, చెప్పాడా వర్షం పడిందని? పడలా. ఇప్పుడు దాకా వర్షం లేకుండా పంటలు పండినాయా? పండినాయి. ఎలా పండినాయి? భూమిలోంచి నీరు ఆవిరిగా వచ్చి పండించింది, తడిపింది, పండినాయి. మరి పైనుంచి వస్తాడేంటి? ఇక్కడ కింద ఉన్న నీళ్లు ఆకాశంలోకి వెళ్ళి ఎలా నిలబడతాయి చెప్పు నాకు? సాధ్యమేనా? ఇప్పుడు మనం నమ్మేస్తున్నాం పైన మేఘాలు ఉన్నాయి కదా అంటే, మన కళ్ళకి కనబడుతున్నాయి. కానీ నోవాహు ఉన్నప్పుడు పైన ఒక్క మేఘం లేదు, నీరు కింద ఉన్నది, ఒక్క మేఘం పైకి పోలా. కానీ నోవాహు ఏం నమ్ముతున్నాడు? ఎందుకంటే దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈరోజు నీలో నిజంగా అదే విశ్వాసం ఉంటే
దేవుడి కార్యము జరుగుతుంది అంటే నీ విశ్వాసం ఏం చేస్తుందంటే అది జరిగి తీరుతుంది. ఆమేన్. ఇంత బలమైన వాక్యం లేదండి నోవాహు కాలాల్లో. నోవాహు కాలంలో ఇంకా బైబిల్ రాయలేదు. నోవాహు కాలంలో చర్చిలు లేవు, ఆదివారం ఆరాధన లేవు. అయినా నోవాహుతో దేవుడు మాట్లాడగానే ఎమ్మడి దాన్ని నమ్మేశాడు. మరి ఈరోజు మనకి చర్చ్ ఉన్నది, వర్తమాన పుస్తకం ఉన్నాయి, బోధించే ఉన్నాయి. యూట్యూబ్ తెరిస్తే పిలుపులోడు అందరు ప్రసంగాలు చేసే లోపల కనిపిస్తుంది మనకి. అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్న విశ్వాసం లేకుండా పోయింది. ఈరోజు ఏమీ లేనప్పుడు అబ్రహాం గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. అంటే ఒక నిజమైన విశ్వాసి కలిగి ఉండేదే విశ్వాసము. వర్షం రాలా, ఏం నమ్ముతున్నాడు? వస్తుంది. ఇంకా ఎంత పిచ్చోడు నిజంగా నోవాహు తనకున్న పొలం మొత్తం అమ్మేశాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మేసి చితిసారకు మాను చెట్లు కొంటున్నాడు పోయి. ఎందుకంటే దేవుడు ఓడగట్టమన్నాడు. పొలం డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఆ ఓడ కట్టడానికి ఆ చెట్లు మొత్తం కొని తీసుకొచ్చి ఓడ కడుతున్నాడు. ఓడ ఎక్కడ కడుతున్నాడు? దూరంగా ఉన్న 2 కొండల మధ్యలో ఓడను పెట్టి కడుతున్నాడు. నోవాహు ఇల్లు ఎక్కడ కింద ఎక్కడ ఉన్నది, ఈయన పైన ఎక్కడ ఓడ కడుతున్నాడు. చుట్టుపక్కలకి ఏం చెప్తున్నారు? ఓడ కడతా సువార్త చేస్తున్నాడు. ఎన్నేళ్ళు సువార్త చేశాడు? ఎంతమంది సంపాదించాడు? 7. 7లో బయట వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇప్పుడు నోవాహు సువార్త ఎవరన్నారు? ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు ఎవరన్నా. కష్టమా కాదా? ఈరోజు కొన్నిసార్లు బయటికి వెళ్తే పాస్టర్ గారు అంటూ ఉంటారు, పాస్టర్ గారు ఎంతమంది చెప్పిన ఎవరు రావట్లేదండి. మరి నోవాహుకి ఎంతమంది వచ్చారు? కానీ నోవాహు ఎప్పుడు కూడా ప్రభు అందరు రాలేదు ఒకసారి బాధపడలా, సంతోషంగానే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎంతమందికి ఇచ్చాడంటే నోవాహుతో ఒక మాట చెప్పాడు, నోవాహు నీ కొరకు చితిసారగమాంతో ఓడగట్టుకో, అందరు రమ్మని పిలువు, నీ కొరకు ఓడగట్టుకో. ఇప్పుడు నోవాహు కొరకు దేవుడు ఓడగట్టుకోమన్నాడు. ఆ విశ్వాసము, ఆ విషయము నోవాహుకు తెలుసు. నోవాహు వెళ్ళి ఓడగట్టుకున్నాడు. అందరూ చెప్తున్నాడు, అందరు రారని నోవాహుకు తెలుసు. మరి ఈరోజు నేను కూడా మీకు సంగతి చెప్తా. నోవాహు కాలంలో పైనుంచి వర్షం పడింది, ముందు చెప్పాడు. నమ్మారా ఎవరన్నా? ఎందుకంటే పైన వర్షం కనబట్టల్లా, పైన నీళ్లు కనబట్టల్లా. అయితే ఈ రాత్రి ఏం చెప్తున్నానంటే పైనుంచి వర్షం పట్టడం ఇప్పుడు మనకు సాధారణ విషయం, అవునా? రైట్. కొత్త విషయం ఏంటంటే మనం కింద నుంచి పైకి వెళ్తాం. నమ్ముతారా? కింద నుంచి ఎవడన్నా పైకి వెళ్ళాడా? వెళ్ళాడండి. హానోకు వెళ్ళాడండి. యేసుక్రీస్తు వెళ్ళాడండి. నోవాహు ఎవరు లేకపోయినా కూడా పైనుంచి వర్షం పడుతుందని నమ్మాడు. నేను మీకు 3 చూపిస్తున్నా పైకి వెళ్ళిన వాళ్ళని. నమ్ముతారు నమ్మరా? ఇప్పుడు నా విశ్వాసం ఏంటంటే వర్షం పడుతుందనే విశ్వాసం కాదు. నా విశ్వాసము నేను క్షేమంగా ఇంటికి వెళ్తాను విశ్వాసం కాదు. వీటికన్నా నీ విశ్వాసం ఇప్పుడు ఇంకా గొప్పగా ఉండాలి. ఏంటి గొప్పగా అంటే నీ అంతటి నీవుగా ఈ శరీరం మార్చబడి పైకి వెళ్తావు. అటువంటి విశ్వాసం ఈరోజు నువ్వు కలిగి ఉండాలా. అంటే ఇప్పుడు నీ విశ్వాసము నోవాహు విశ్వాసం కన్నా గొప్పగా ఉండాలి. నోవాహు పైనుంచి కింద పడుతుంటే నమ్మాడు. సైన్స్ ఏమంటుంది? న్యూటన్ ఏమంటున్నాడు? ఒక వస్తువు పైనుంచి కింద పడేసినప్పుడు, ఇలా పైకి వదిలిపెట్టినప్పుడు ఇది ఎమ్మటే కింద పడుతుంది. ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే కింద నుంచి నువ్వు పైకి వెళ్తావు అన్నప్పుడు భూమి తన ఆకర్షణ శక్తి నీ మీద కోల్పోవాలా, అవునా? కోల్పోదా? ఎందుకు కోల్పోతుంది చెప్పొచ్చా? రహస్యం ఏంటో? నువ్వు కలిగి ఉన్న విశ్వాసం బట్టి భూమి తన గురుత్వాకర్షణ శక్తి నీ మీద కోల్పోతుంది. నేను కలిగి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే ఇంత పెద్ద భూమి నన్ను కిందకి లాగలేదు. ఇంత శక్తివంతమైన భూమి నేను కిందకి లాగలేదు. మీరు ఆకాశంలో వెళ్ళే విమానం కూడా కూలిపోతే కిందే పడుతుంది, పైకి పోతుంది. కానీ ఈ రాత్రి మీకు రాసి చెప్తున్నా, మీరు మాత్రం పైకి వెళ్తారు. విమానము ఇంధనంతో పైకి పోయినా కూడా కింద పడుతుంది. కానీ మీకు ఏ ఇంధనము లేకుండా మీరు పైకి పోతారు. మీకు కావాల్సిన ఇంధనం అలా ఒక్కటే, పరిపూర్ణమైన వాక్య విశ్వాసము. ఆమేన్. కాబట్టి ఎటువంటి విశ్వాసం ఈరోజు నువ్వు కలిగి ఉండాలంటే దేవుని యొక్క రాజ్యము నేను వెళ్ళి అక్కడ ఆయన్ని చూస్తానని విశ్వాసం కలిగి ఉండాలి. దీనికి దేవుడు మనకి పెట్టినది ఏంటో తెలుసా? ఈ 5 ఇంద్రియాలతో పాటు దేవుడు మనకి ఇంకొక ఇంద్రియం పెట్టాడు. ఈ 5 ఏమో కనబడతాయి, కనబడకుండా మన లోపల ఒక ఇంద్రియం పెట్టాడు. ఆ ఇంద్రియం పేరే విశ్వాసము.
నీ 6వ ఇంద్రియము విశ్వాసము. ఈ విశ్వాసంతో నువ్వు దేవుని చూడగలవు. నిజమేనా? యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, ఏ 2-3 నా నామంలో కూడి ఉన్నా నేను వారి మధ్యలో ఉంటా. ఇప్పుడు దేవుడు ఆ మాట నిలబెట్టుకున్నాడా లేదా? నిలబెట్టుకుంటాడా లేదా? మరి ఈ రాత్రి ఆయన ఎక్కడ ఉన్నాడు? చూపించండి. చూపించండి. ఉన్నాడు, నేను నమ్ముతున్నా. రైట్. ఇక్కడ తిమోతి బ్రదర్ ఉన్నారు. ఒక్క నిమిషం మీరు రండి. సిస్టర్ మీకు కోపడరు అనుకుంటాను. తిమోతి బ్రదర్కి వాళ్ళ భార్య మీద ప్రేమ ఉందా లేదా? చూపించమనండి. ఉందా లేదా? నాకు తెలిసి మీ సంగతి ఏమో తెలియదు కానీ నాకు చూపిస్తారా? అవదు. బాధ ఉంది లోపల. ఇక్కడ ఉన్న ఎవరో ఒకళ్ళకి మీ బాధ ఏంటో చూపించండి. బాధ ఉందా లేదా? ఇక్కడ ప్రేమ ఉందా లేదా? విశ్వాసం ఉందా లేదా? మన మధ్యలో దేవుడు నడలేడా? ఏమి చూపించడం కుదరదు, కానీ అవి ఉన్నాయి, మన మధ్యలో ఉన్నాయి. ఇక్కడ సంగతి ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే 6వ ఇంద్రియంలోకి వచ్చున్నావో, నీలో ఉన్న 6వ ఇంద్రియం పనిచేయడం ప్రారంభించినదో, అంతవరకు నువ్వు చూడని సంగతి చూడగలవు, అంతవరకు వినని సంగతులు వినగలవు. నీ విశ్వాసం ఏ స్థితిలో ఉంటుందంటే, దేవుడు యొక్క కార్యాలను చూడగలిగే స్థితికి ఆ 6వ ఇంద్రియం నేను తీసుకుని పోతుంది. ఆమేన్. నాకు తెలిసి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అంతకుముందు ఆయన పేరు సౌలు, తర్వాత పౌలు అని పిలువబడింది. ఒకసారి పౌలు మాట్లాడుతున్నాడు, 2 కొరింథీ 12వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇదిగో అతిశయపడు నాకు తగదు కానీ అతిశయపడాల్సి వచ్చినది. ఏంటి అతిశయం అంటే, దేవునందు ఒక మనిషిని ఎరుగుదును, ఆ మనుషుడు శరీరంతో కొనుపబడినో శరీరం లేక కొనుపబడిన ఎరుగును కానీ ఆ మనుషుడు 3వ ఆకాశానికి కొనుపబడిన సూచితని. ఏ ఆకాశము? 3వ ఆకాశం అంటే పరలోకం. ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్ళారు? పరలోకం ఎలా వెళ్తాడు? ఈ శరీరం ఇక్కడే ఉందిగా. ఇంకో మాట అంటున్నాడు, యేసునందు ఉన్న ఒక మనిషిని ఎరుగుదును, దేవునందు ఒక మనిషిని నేను చూసా, ఆ మనుషుడు 3వ ఆకాశానికి వెళ్ళటం నేను చూసా అంటున్నాడు. 3వ ఆకాశం ఆయన వెళ్ళాలంటే, ఆయన చూడాలంటే ఈయన కూడా అక్కడికి పోవాలా. అంటే పౌలు గారు ఏమంటున్నాడు, ఇంకో వ్యక్తి పోవడం నేను చూసా, నేను వెళ్ళాను. ఇది చూసేవాడికి ఎలా ఉండదంటే, పౌలు కానీ పౌలు హెచ్చించుకుంటాను అనుకుంటారేమో అని అంటున్నాడు. అరిసేపాటు నాకు తగదు కానీ సమయం వచ్చి నేను చెప్తున్నా, నేను ఆ వ్యక్తిని చూసా అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆ వ్యక్తి? అవుతుందా మనకి? నువ్వు విమానంలో పోయినా కూడా మొదటి ఆకాశం దాడతావు అంతే. అని ఇప్పుడు పౌలు గారు ఎలా వెళ్ళాడు? విశ్వాసం బట్టి. అసాధ్యమైన దాన్ని పౌలు గారు ఎలా చూడగలిగారంటే విశ్వాసం బట్టి. అంటే ఈరోజు నీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యాన్ని అసాధ్యంలా నీకు కనిపించినప్పటికీ నువ్వు నమ్మితే ఆ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఇంకో చిన్న సంగతి, దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చున్నాడు? నువ్వు కుమారుని పొందుకుంటావు. కుమారుడు రాలా. ఆయన అబ్రహాం ఏం నమ్మాడు? ఏ రోజన్నా ఒక్కసారన్నా డౌట్ పడ్డాడా? పడలా. శారాకి డౌట్ ఉన్నది, అబ్రహాం డౌట్ లేదు. శారాకు ఉన్న డౌట్ కారణం చేత 25 ఏళ్ళు పట్టింది. అబ్రహాముకు నమ్మకం చేత 25 ఏళ్ళ తర్వాతనే అది కలిగినది. ఇది ఇద్దరు విశ్వాసం. ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నారు, అబ్రహాం ఉన్నారు, శారా ఉన్నారు. అబ్రహాం విశ్వాసం ఏంటి? దేవుడు వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోగానే, మధ్యాహ్నం ఆయన అక్కడి నుంచి అలా వెళ్ళిపోగానే, కనబడకుండా పోగానే ఎమ్మటి లోపలికి వచ్చాడు. శారా దగ్గరికి వెళ్ళాడు. శారా, లోపల ఏమన్నా కదులుతుందా నీకు? ఏంటి కదిలేది? కాదు, లోపల పిండం బిడ్డ ఏమైనా కదులుతున్నాడా లోపల? ఇప్పుడే దేవుడు వచ్చి ఆశీర్వదించిప్పుడు అప్పుడే కదులుతాడా? పిచ్చిదాన, దేవుడికి ఎంతసేపు కావాలా? ఎంతసేపు కావాలా? రెప్పపాటు కాలంలో ఆయన ఒక క్షణంలో భూమి చుట్టూ 8 సార్లు తిరగలిగాడు. ఆయన దగ్గర దూతలే. మరి దేవుడు కార్యం చేయడానికి ఎంతసేపు కావాలా? నువ్వు నమ్మటానికి విశ్వాసం కావాలంతే. ఈరోజు మన కళ్ళ ముందు ఎందుకని ఇవన్నీ చెప్తా ఉన్నామంటే, మన కళ్ళ ముందు దేవుడు యొక్క కార్యాలు జరిగేవిగా ఉన్నాయి. మన విశ్వాసం సరిగ్గా లేకపోవటం వల్ల నీ కళ్ళ ముందుకు అది వచ్చినా నువ్వు చూడలేకపోయిన కారణం చేత, నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండలేని కారణం చేత అనేక కార్యములు మన గుమ్మం బయట ఎదురు చూస్తున్నాయి. ఎక్కడ? కారణం ఎవరు? దేవుడా? లేదండి. మరి ఎవరు? ఎందుకు నేను కారణం?
సరే నేను అనుకున్నాను కాసేపు, ఎందుకు నేను కారణం? ఎందుకంటే నా విశ్వాసం ఇక్కడ ప్రార్థన చేసి లేచి ఆ గుమ్మం తిరిగి వెళ్ళిపోతుంది. మన చర్చిలో ఉన్న వాక్యము, ఇక్కడ ఉన్న విశ్వాసం, ఇక్కడ కలిగి ఉన్న సహవాసం, ప్రార్థన మన ఇంట్లోకి అడుగుపెట్టి వెళ్ళిపోతుంది. బైబిల్ తీసి చదివినది, ప్రార్థించింది, విశ్వసించింది, నమ్మింది మొత్తం బైబిల్ మూసి పైన పెట్టగానే మొత్తం పోతుంది. ఎందుకంటే ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కానీ ప్రభావాలు కానీ ఇవన్నీ మనం ఎలా చేసినాయి అంటే ప్రతిదాన్ని ఒక పదం వాడుతున్నాం మనం. ఒక విచిత్రమైన పదం ఉన్నది, లైట్ తీసుకో. విన్నారు ఈ పదం ఎప్పుడన్నా? ఏంటి లైట్ తీసుకో అంటే? ఈ లైట్లు తీసుకుపోమని కాదు, అంటే దాన్ని పెద్దగా విలువక్కర్లేదు, ఈజీగా తీసుకో, లైట్ తీసుకో, పర్లేదులే, ఏం కాదులే. అలా ఈరోజు ఏం చేస్తామంటే మన విశ్వాసంలోకి వచ్చి కూడా దాన్ని కూడా లైట్ తీసుకురావడం చేస్తున్నాం. ఇది నడవదండి దేవుడి దగ్గర. ఎందుకంటే ఈ లైటు తీసేసే లైట్ కాదు ఆయన ఇచ్చింది, ఇది శాశ్వతమైన వెలుగు ఆయన నీకు ఇచ్చాడు. ఈ వెలుగు దేవుని రాజ్యం వచ్చేంత వరకు నీ లోపల ఉన్నది. ఈ రాత్రి నీకు వచ్చిన రహస్యం చెప్పాలా. 1955 సంవత్సరంలో శాస్త్రజ్ఞులు ఒక సంగతి కనుక్కున్నారు. ఏంటి ఆ సంగతి అంటే మనిషి శరీరం లోపల వెలుగు ఉంటుంది. పెద్ద సంగతా కాదా అది? ఎక్కడుంటుంది వెలుగు? మనిషి శరీరంలో ఎముకల లోపల వెలుగు ఉంటుంది. ఇది కనుక్కున్నారు. మరి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన ఎప్పుడు చెప్పాడు? ఇది నమ్మడానికి ఎంతకాలం వచ్చింది? 1955 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు వాళ్ళు అంటారు మేము కొత్త సంగతి కనుక్కున్నాము అంటున్నారు. నువ్వు ఎప్పుడు నమ్మాలా? చూడండి, మీకు ఇక్కడ ఉన్న అందరూ తెలుసు గల్ఫ్ కంట్రీస్ అంటే చాలామంది మనవాళ్ళు అక్కడికి పోయి వస్తూ ఉంటారు, అవునా? అంత ఇసుక ప్రదేశం. బైబిల్ లోకాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇసుకలో నూనె ఉంటుంది అని దేవుడు ఇస్సాకు ద్వారా యాకోబు సంతానం లేదా యాకోబు వాళ్ళ సంతానాన్ని ఆశీర్వదించినప్పుడు దాన్ని ఆయన చదువుకున్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూసుకున్నారు. ఈయన ఆ ఏరియా వెళ్ళాడు, అక్కడ గుంటలు తోటం బిగించేశాడు. ఆ గుంట లాస్ట్కి బావి అయింది. ఆ బావిలో పెట్రోల్ వచ్చింది. ఆయన బైబిల్ ఎలా చదివాడు? ఇది ఒక కథను చదవాలా. ఇది యాకోబు సంతానానికి ఆయన ఏదో దీవించాడు, లేదు యాకోబు కథలే మన కథ అనుకోవాలా. ఆయన ఏం చదివాడంటే అక్కడ రాసింది మొత్తం చూసి ఇది నిజమని నమ్మి అక్కడికి వెళ్ళిపోయాడు. అతని విశ్వాసం ఎలాగున్నది. తర్వాత ఒక డాక్టర్ గారు చెప్తున్నారు, పాతకాలంలో ఇప్పుడు ఇన్ని హాస్పిటళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలంటే ఎలా చేస్తారు? మన సోదరుడు చేశారు, రాంబాబుకి ఆపరేషన్ ఎలా చేశారు? ఎలా చేశారమ్మా? మత్తి ఇచ్చారా? ఈ మత్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా తోటలో ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకని తీశాడు. అంటే దేవుడు చేసిన మొట్టమొదటి ఆపరేషన్ లేజర్ ఆపరేషన్ అండి. కుట్లు కనబడకుండా దేవుడు ఆపరేషన్ చేశాడు, కుట్లు లేకుండా ఆపరేషన్ చేశాడు. దాన్ని చూసి ఒక డాక్టర్ గారు ఏం చేశారంటే ఆపరేషన్ చేయాలంటే ముందు పేషెంట్ కదలకూడదు, కదలకూడదంటే వాడికి మత్తు ఇవ్వాలా, అప్పుడు పడుకుంటే అప్పుడు మనం ఎక్కడైనా కొయ్యొచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీరు ఎప్పుడన్నా గమనించాలి లేదో, డాక్టర్ సింబల్ ఏంటి? క్రాస్. అది ప్లస్ కాదండి, దాన్ని ప్లస్ లాగా చేశారు దాన్ని. ఇంకొకటి, ఎప్పుడన్నా మీరు డాక్టర్ గారు నడిపే బండి మీద ఎప్పుడన్నా చూసారా? ఏ సింబల్ ఉంటుంది? క్రాస్ ఉండదు. ఒక క్రాస్ మీద 2 పావులు ఇలా మెలికేసుకున్న సింబల్ ఉంటుంది. ఏంటి ఆ సింబల్ అంటే అడవిలో మోషే పైకెత్తిన ఇత్తడి సర్పం, ఇత్తడి స్తంభం, అది డాక్టర్ గారి బొమ్మ. కార్ల మీద ఉండేది బొమ్మ, డాక్టర్ సింబల్ అది. దానికి కారణం ఏంటి? వాళ్ళకి తెలుసు మేము కాదు ఇది చేస్తుంది, ఆయన చేస్తున్నాడని. కానీ మనమేం నమ్ముతామంటే డాక్టర్ గారు మొత్తం మీరు చేసి మీరు దేవుడు అండి. దేవుడు ఆయన కాదండి, ఆయన దేవుడు. ఆయన ఈయన వాడుకున్నాడు, ఈయన దేవుడు కానే కాడు, ఆయన నిజమైన దేవుడు. కాబట్టి మన విశ్వాసం ఎక్కడ ఉండాలంటే మనుషుల మీద కాదు, దేవుడి మీద ఉండాలి. ఎప్పుడైతే నీ విశ్వాసము కనబడే వాటి మీద కాక కనపడని దేవుడి మీద ఉన్నదో అప్పుడు నీ విశ్వాసం ఇంకా బలమైనది, నీ విశ్వాసం ఇంకా శక్తివంతమైనది. ఎందుకంటే కంటికి కనిపించేదా నువ్వు నమ్మటం కష్టం కాదండి, ఎవడైనా నమ్మగలడు. బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు చెప్పలేదా, తోమా నువ్వు చూసి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ఎవరా ధన్యులు? నేను. ఎందుకంటే యేసుక్రీస్తు కాలంలో నేను లేను కానీ నేను నమ్మా, సిలువ కాలం నేను లేను అయినా నేను నమ్మా, అపోస్తలుల పౌలు కాలం లేను అయినా నేను నమ్మా.
నేను ఎలా నమ్మానంటే ఆయన మళ్ళా వస్తాడని తీసుకుపోతాడు. ఎవడు ఏం చెప్పినా వినను నేను. గతంలో మీరు చెప్పాను, బ్రాహ్మణ కుటుంబంలోంచి మారి ఇటు వచ్చినప్పుడు మా కుటుంబం మొత్తం నన్ను కూర్చోబెట్టారు, బంధువులు మొత్తం కూర్చోబెట్టారు. ఎందుకన్నా ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు. ఒక ప్రశ్న అడిగారు, ఎరా నువ్వు ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి పోయావు? మన దగ్గర దేవుళ్ళు తక్కువ, దేవతలు తక్కువ, ఎందుకు అక్కడ పోయావు? వాళ్ళకి లేక ఒక్క దేవుడు ఉన్నారు, మనకు చూడు ఎంతమంది ఉన్నారో, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు? నేను చెప్పాను, నా సమాధిని ఖాళీ చేసుకుందామని. అసలు వాళ్ళు అడిగింది ఏంటి, నేను చెప్పింది ఏంటి? నా సమాధి ఖాళీ చేసుకోవడానికి వచ్చాను క్రైస్తవుడిగా. ఎందుకు నీ సమాధి ఖాళీ అవ్వాలా? ఒక ఆయన చెప్పాడు, నేను 3 రోజులు లేస్తాను అని 3 రోజులు లేచాడు. మనోళ్ళు చాలామంది లేస్తున్నారు, ఎవరు లేవాలి ఇప్పుడు దాకా. కావాలంటే ఆయన సమాధి మీద రాయి పొర్లిచ్చు చూసుకోపో. నేను కూడా ఆయన నమ్మితే ఆయన మళ్ళా వచ్చి తీసుకుపోతానన్నాడు. ఆయన చెప్పింది 2000 సంవత్సరాల క్రితం. నేను ఇప్పటికీ దాన్ని నమ్ముతున్నా. నోవాహు 120 ఏళ్ళు నమ్మాడు, అబ్రహాం 25 ఏళ్ళు నమ్మాడు, పైకి వెళ్ళేదాకా ఏలియా నమ్మాడు, అపోస్తలుడైన పౌలు అన్నాడు నేను ఎలాగైనా పునరుత్థానంలో ఉండాలని. ఇప్పుడు నాకు ఒక నమ్మకం, నాకు ఒక విశ్వాసం. పౌలు ఏం నమ్మాడో నేను అదే నమ్ముతా ఉన్నా. ఇక్కడ మీరు ఎంతమంది నమ్ముతున్నారు? పౌలు గారు వాక్యం రాశాను అంటున్నాడు, ఎవ్విధము చేతనైనా నేను పునరుత్థానంలో ఉండాలని ఆశపడుతున్నా. ఈరోజు నిజమైన క్రైస్తవుడు దేని మీద ఆశ కలిగి ఉండాలంటే దేవుని యొక్క రాజ్యం మీద ఆశ కలిగి ఉండాలి. ఆ రాజ్యానికి నేను ఏడతాను అన్న విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. మధ్యలో ఎన్ని రాని ఒడిదుడుకులు రాని, ఇబ్బంది, శోధన, ఆర్థికమైనది, శరీర సంబంధమైనది, భూ సంబంధమైనది ఎన్ని వచ్చినా నువ్వు వాటన్నిటిని దాటాలి. వాటన్నిటిని దాటడానికే దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు. ఆ సమస్యలో నీ ఉండగా వాటిని దాటడానికే దేవుడు నీకు విశ్వాసం ఇచ్చాడు. వాటిని దాటడానికే దేవుడు నీకు ప్రార్థన ఇచ్చాడు. వాటిని దాటడానికే దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చాడు. ఇన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన వచ్చేపాటికి రెడీగా ఉంటే నేను తీసుకుపోతాను. ఏమన్ నమ్ముదాం గట్టిగా. మనం ఎంతగా నమ్మవలసిన్నామంటే కొన్నిసార్లు మన కళ్ళ ముందు కొన్ని పనులు చేయడానికి పోతూ ఉంటాం. ఆ పనులకు వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల చెప్తూ ఉంటారు, మనకి ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, బంధువులు, స్నేహితులు, మనం నిజంగా ప్రేమించిన వాళ్ళు అంటారు, ఇది నీ వల్ల కాదు, ఆపేయి, నువ్వు చేయలేవు, మానేయి, నువ్వు పోవటము అనవసరం, నీ పిచ్చి కానీ ఇది అవ్వదు. వినలేదా మన ఈ పదాలన్నీ? మనల్ని ఎవరు అనలేదా? కానీ నువ్వు దాన్ని సాధించాకేమంటారు? అదే నోరేమంటుంది తెలుసా? మేము ఆ రోజు అనుకున్నా నువ్వు చేస్తావని, మాకు తెలుసు నీ మీద నమ్మకం ఉన్నది. ఇంకొకటి కొద్దిమంది ముందుకేస్తారు, అసలు నేను చెప్పబట్టే వాడు చేశాడంటారు. ఇంకొక బ్యాచ్ ఉన్నది, అసలు ఆ రోజు నేనే చెప్పాను ఈ చేయమని నువ్వు మర్చిపోయావు. ఆ రోజు నువ్వేమన్నావు? మా మిస్సెస్ తరపున వాళ్ళ అన్నయ్య వాళ్ళ భార్య ఒక ఆమె ఉన్నది, సహోదరి. మొట్టమొదటిసారి మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయినప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఇంట్లో కూర్చొని పందాలు కడుతున్నారు. అందరు అమ్మాయి పుట్టుద్ది అని, అబ్బాయి పుడతాడని పందాలు కట్టారు. నేను లేదు, దేవుడు అంటే నేను అప్పుడున్న దాని ప్రకారం చెప్తున్నా, నాకు అమ్మాయి పుడుతుంది. లేదు లేదని ₹1,50,000 పందాలు కట్టారు. రైట్, అమ్మాయి పుట్టింది. వాళ్ళేమో అబ్బాయి పుడుతుందని, నేనేమో అమ్మాయి పుడుతుందని. వాళ్ళు వచ్చి మా ₹1,00,000 మాకు ఇవ్వంటున్నారు. వాళ్ళు ఏమన్నారు? ఇంతకీ అమ్మాయి పుట్టుకుని వాళ్ళు ఏం చేస్తే తెలుసా? మేము పుడతామని చెప్పింది అమ్మాయే, నువ్వే అబ్బాయి పుడతాడని చెప్పావు. దీనికి ఒక మర్మం ఉన్నది. గుంటూరులో దారాల సత్యనారాయణ శాస్త్రి అని చెప్పి ఒక సిద్ధాంతం ఉన్నాడు. అప్పుడు మేము ఆయనతో మాట్లాడేది అన్నట్టు. ఆయన ఏం చెప్పాడంటే నీ కొడుకు పుడతాడని చెప్పాడు. అది వీళ్ళందరూ నమ్మారు, నేను మాత్రం నమ్మలేదు. ఆయన చెప్పాడు కదా అని చెప్పి వీళ్ళందరూ కూడా గ్యారెంటీకి జరుగుద్ది అని చెప్తే అని మొత్తం నమ్మున్నారు. లాస్ట్కి అమ్మాయి పుట్టింది. మేము ఆయన దగ్గరికి పోయాం, సార్ మీరు అబ్బాయి పుడతా అన్నారు కదా, మరి మాకు అమ్మాయి పుట్టిందంటే లేదు నువ్వు పొరపాటు పడ్డావు, నేను అమ్మాయి పుడతానని చెప్పాను. ఆడ ఒక గమ్మత్తు అనే విషయం ఉంటుంది. వాళ్ళు నీకేం చెప్తారు తెలుసా? అబ్బాయి పుడతారని పేపర్ మీద అమ్మాయి పుట్టిదారు రాసి నీ చేతులు లోపల పెట్టి అంటారు. నువ్వు దానిలో ఏముందో చూడవు. ఆ పేజీ నెంబర్ పెడతారు, అది అక్కడ పెట్టమంటాడు, పెడతారు. రైట్, ఇప్పుడు
అబ్బాయి పుట్టాడు అనుకో, నువ్వేమంటావు? ఆయన చెప్పింది జరిగిందంటావు. అమ్మాయి పుట్టింది ఏమంటావు? మీరు చెప్పింది జరగలేదంటావు. ఆయన అంటాడు, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను కదా, అది ఆ గ్రంథం అక్కడే ఉంది కదా, ఏ పేజీ నెంబర్లు పెట్టా నీకు గుర్తుంది కదా, ఆ పేజ్ ది అంటాడు. అక్కడే రాసి ఉంటుంది. మరి ఏం చెప్పాను, నువ్వు సరిగ్గా వినలేదు. నువ్వు ఈరోజు పాస్టర్ గారి దర్శనం కూడా అలాగే వస్తున్నాయి. ఎందుకని అంటున్నానంటే, నీ విశ్వాసం వ్యక్తి మీదకి ఎప్పుడైతే పోయినదో నువ్వు మొత్తం తొలగిపోతావు. దేవుడు నీకు ఇస్తానన్నది నీకు ఇవ్వకుండా పోదు. నీ దగ్గరికి వస్తానని చెప్పినది దేవుడు పంపించకుండా ఉండడు. కాబట్టి నీ విశ్వాసం ఎక్కడ ఉండాలంటే, ఏది జరిగినప్పటికీ నీ విశ్వాసం అక్కడే ఉండాలి. అది తొలగద్దు, అది వెనకద్దు. మనుషులు చెప్పినప్పుడు మనుషులు మాట తప్పుతారేమో కానీ దేవుడు మాట తప్పడు. ఆయన నాకు ఇచ్చిన మాట ఏంటంటే, నేను వస్తా, నేను తీసుకుపోతా. ఇప్పుడు అదే మాట మీకు కూడా చెప్తే మీరైతే ఏం చేస్తారు? నమ్ముతారా? ఎప్పటిదాకా? ఆయన వచ్చి నన్ను తీసుకెళ్లేదాకా నాకున్న విశ్వాసము అలాగే ఉండాలి. దీనికి మధ్యలో మీకు చెప్పే సంగతి ఏంటంటే, ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు నడవలసినది, మీరు చేయాల్సిన ప్రతి పని కూడా విశ్వాసంతో చేయండి. విశ్వాసంతో. కొన్నిసార్లు మన ముందు ఎవరో భోజనం పెడతారు, ఆ భోజనం తింటే నాకు పడదు అనుకుందాం. నేనేం చేస్తాను, భోజనం తీసేయను, దాన్ని తింటానే ఉంటా. దాన్ని తింటా ఉంటే ఏమంటాను తెలుసా, నేను తింటున్నా, ఇప్పుడు నాకేమవుతుందో, ఎలాగుంటుందో. తిన్నాక నిజంగా నీకు ఏదో ఒకటి అవుతుంది. అప్పుడు ఏమంటావు? అందుకని అపోస్తలుడు పౌలు ఏమన్నాడు తెలుసా? అనుమానంతో ఏది చెయ్యొద్దు. నువ్వు తినే భోజనమైన అనుమానంతో చేయొద్దు. నువ్వు సంఘానికి రావాలని అనుమానంతో రావద్దు. బైబిల్ తెరవాలని అనుమానం తెరవద్దు. ప్రతిదీ విశ్వాసంతో చెయ్యి. విశ్వాసం లేకుండా నువ్వు ఎంత గొప్ప కార్యం చేసినా దానివల్ల ప్రయోజనం ఏముండదు. అయితే నువ్వు విశ్వాసంతో చేస్తున్నప్పుడు కార్యాలన్నీ నీకు ఎదురు నడుచుకుంటూ రావు. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు మొట్టమొదటిగా పరీక్షను ఎదుర్కోవాలి. నీ విశ్వాసం యొక్క పరీక్ష, అది నీ పరీక్ష కాదు. నిజంగా నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో అది పరీక్షించిన తరువాతే ఆ విశ్వాసం యొక్క కార్యం జరగాల. నిజమేనా? అబ్రహాం విశ్వాసం 25 ఏళ్ళు పరీక్షించబడింది. నోవాహుకు విశ్వాసం 120 సంవత్సరాలు పరీక్షించబడింది. మరి ఈ దినము నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే, నువ్వు నిజంగా అబ్రహాం యొక్క కుమారుడు అయితే, నువ్వు నిజంగా అబ్రహాం యొక్క సంతానం అయితే, మరి నీ విశ్వాసము పరీక్షించబడాలి కదా. ఇప్పుడు నిజంగా దేవుడు కానీ మన విశ్వాసం పరీక్షించినట్లయితే ఎంతమంది తట్టుకోగలం? ఏం ధైర్యం సరిపోవట్లేదు. ఎక్కడ తట్టుకోగలవా? అనారోగ్యం వస్తే మనం ఏముంటుంది, ప్రభా ఇంకా ఎంతకాలం ప్రభా ఇలాగ ఉండాలి, నేను నాకెందుకు ప్రభా ఇలా జరుగుతూ ఉన్నది, వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, దేవుడు నమ్ముకున్న బాగానే ఉన్నారు, చచ్చిరాళ్ళు బాగానే ఉన్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభా? చేస్తాను అన్నా. ఎందుకని? ఇప్పుడు నీ దగ్గర విశ్వాసం, నీ దగ్గర సున్నా ఉంది విశ్వాసం. అసలు ఇక నువ్వు ఇంకొకరితో నువ్వు పోల్చుకోవడం, వాడి దగ్గర విశ్వాసం లేదు, ప్రార్థన కూడా లేదు. అవునా? ఇప్పుడు దేవుడి దగ్గర ఇద్దరు వచ్చారు ప్రార్థన చేయడానికి. ఒకడేమో బయట నుంచి ప్రార్థన చేస్తాడు, ఇంకోటి లోపల నుండి ప్రార్థన చేస్తున్నాడు. లోపలవాడు ఎవరు? పరిచయుడు. బయటడు ఎవరు? సొంకరి. లోపల ఉన్న పరిచయుడు ఎవరిని ప్రార్థిస్తున్నాడు? ప్రభా నేను వాళ్ళలాగలేను ప్రభా, నీకు థ్యాంక్స్ ప్రభా. దేవుడు ఆ ప్రార్థన వినడన్నాడు. బయటడు ఏం ప్రార్థిస్తున్నాడు? అసలు నీ వైపు చూడటానికి కూడా నాకు శక్తి లేదు, హక్కు లేదు ప్రభా. ఎంత తగ్గించుకుంటున్నాడు. లోపల ఉన్న పరిచయుడి వలె నేను లోపలికి రాలేకపోయాను ప్రభా అంటల్లా. నేను ఇక్కడ ఉండటమే నాకు గొప్ప ధన్యత అంటే ఇప్పుడు ప్రార్థన ఎలా ఉన్నది, కానీ మన ప్రార్థన ఎలా ఉన్నది? మనం చూస్తూ ఉండగా కోపడమకడం ఎవరు దయచేసి నా మీద ఈ రాత్రి, ఎందుకంటే నా చేతిలో లేదు ఈ ప్రసంగం. మన కళ్ళ ముందు మనకి నచ్చనోళ్ళు ఆర్థికంగా ఎదిగితే మనం ఎలా ఫీల్ అవుతాం? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఏమి ఫీల్ అవ్వకుండా ఉండదంటే చెప్పేద్దాం. నేను కొనుక్కోవాలనుకున్నా, కొనుక్కోలేకపోతున్నా, వాళ్ళు కొన్నారండి, వాళ్ళంటే నాకు పడదు. ఇప్పుడు చెప్పండి, లోపల వచ్చిందా రాలేదా? నిజం చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైతే నీ లోపల అటువంటి అసూయ వచ్చిందో, నువ్వు ప్రార్థనా పరురాలు అయితే ఇంటికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తావు? ప్రభువా నేను కొనుక్కోలేకపోయాను, కానీ వాళ్ళు కొనుక్కున్నారు, నీకు వందనాలు అంటావా?
హలో చెప్పండి, ఏమంటాం? గట్టిగా చెప్పమ్మా. ప్రభు వాళ్ళు చర్చికి పోరు, నేను వెళ్తున్నాను, వాళ్ళకి ఇచ్చావు ప్రభు, నాకన్నా ముందు వాళ్ళకి వచ్చింది. నేను కానీ తెచ్చుకోకపోతే, నా ఇంట్లో పెట్టుకోకపోతే నువ్వు చర్చికి పోతావు కాబట్టి మీ దేవుడు నీకు ఇవ్వలేదంటే నాకు పరిస్థితి ఏమవ్వాలి ప్రభు? కొద్దిగా తెలివైన వాళ్ళు ఏం ప్రార్థిస్తారు తెలుసా? చాలా గొప్పవాళ్ళు అండి ప్రజలు, విశ్వాసులు. ప్రభు ఇది నాకు అవమానం కాదు ప్రభు, నీకు అవమానం ప్రభు. ఇది నా కోసం రాకపోయినప్పటికీ నీకు అవమానంగా ఉండకూడదని నాకు ఇవ్వు ప్రభు. ఎంత తెలివితేటలండి. ఇదేదో వాక్య ప్రకారంగా జీవించడానికి ఉపయోగిస్తే ఇప్పటికి ఎప్పుడు ఎత్తబడి ఉండేవాళ్ళం మనం. అవునా? చాలా తెలివైన మనం ప్రార్థనలో మనం ఎంత మెలికలు పెడతామంటే, బాప్టిజం తీసుకోమంటే దేవుడికి మనం మెలికలు పెట్టమా? ఎన్ని మెలికలు పెడతాం? నా భర్త తాగుడు మానాలండి. దేనికోసం? బాప్టిజం పొందాలి. అందుకే బాప్టిజం దేనికి? నీ భర్త మందు మానేయటానికి, నీ భర్త తాగుడు మానేయటానికి, నీ భర్తను కొట్టకుండా ఉండటానికి దీనికి సంబంధం లేదు. నీ ఆత్మకి బాప్టిజం. అయితే మనం ఏమంటున్నాం? ప్రభువా నువ్వు అన్నీ మానిపిస్తే అప్పుడు నీ చర్చికి వస్తా, అప్పుడు నేను బాప్టిజం పొందుతా. ఇదేంటిది అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుడి దగ్గరికి రావటానికి నువ్వు నాకు ఇది చేస్తే వస్తాను ప్రభు అంటున్నావు. ఇదే పద్ధతి మన దగ్గర కూడా ఉన్నది. మన పిల్లల్ని కూడా అలాగే పెంచుతాం. కొట్టుకుపోరా అంటాం, వాడు కొట్టుకుపోను అంటాడు. ఏం చేస్తాం? వినబడలేదు, గట్టిగా చెప్పండి అమ్మా. నువ్వు కూడా కొనుక్కో అని ఇస్తాం వాడికి, అప్పుడు వాడు కొట్టుకెళ్తాడు. ఇప్పుడు మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నామంటే సేమ్ ఇదే చేస్తున్నాడు. ప్రభా నువ్వు ఇది చేస్తే నీ పని చేస్తాను. నీకు తెలియని సంగతి ఏంటంటే, నువ్వు దేవుడి పని చేస్తే దేవుడు ఆల్రెడీ ఆ పని చేస్తాడు. దేవుడిని బాప్టిజం పొందమన్నాడు, నేడే రక్షణ తినమన్నాడు. నువ్వు రక్షణ పొందినప్పుడు నువ్వు పొందావు కాబట్టి నీ జీవితంలో జరగాల్సి ఆయన చేయడా? చేస్తాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు నిజంగా ఉంటే ఆయన ఈ పని చేయాలా. దొంగకి నీకు తేడా ఏంటి? ఎడం పక్క దొంగ ఏమంటున్నాడు? నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని నన్ను కూడా కాపాడు అంటే, ఇప్పుడు మన దేవుడిని ఏమడుగుతున్నావు? ప్రభువా నువ్వు ఇది చెయ్యి, నేను ఈ పని చేస్తా. దొంగేనా? ఎక్కడ రాదు, ఆమెనే రాదు ఇప్పుడు. కానీ నిజాలండి అది. మీరు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా అది నిజమై ఉన్నది. మనం దేవుడికి కండిషన్ పెట్టద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమ ఏ ప్రేమ? షరతులు లేని ప్రేమ. దాన్ని అగాపే ప్రేమ అంటాం. అంటే ఏ మాత్రము షరతే లేదు. అటువంటి దేవుడిని నువ్వు ఎలాగ నమ్మాలంటే, పూర్తి విశ్వాసంతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుడిని వెంబడించినప్పుడు దేవుడి జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని ఆయన స్వాధీనంలోకి తీసుకుంటాడు. అది అసాధ్యమే, అది కష్టమే, కానీ దేవుడు వాటిని చేయగలడు. హల్లెలూయా. నీ కంటికి కనబడని వాటిని కూడా దేవుడు చేయగల సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. ఓ చిన్న మాట మీకు చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితము నాకు తెలిసి వైజాగ్ అనే ఒక ఊరు ఆంధ్రాలో ఉన్నట్టు కూడా నాకు తెలియదు. ఇదేదో వేరే దేశం అనుకున్నాను నేను. అసలు వైజాగ్ అనే పేరు వినలేదు. నా దృష్టిలో వేరే దేశం. కానీ ఈరోజు ఎలాగైపోయినదంటే, నెలకి 2 సార్లు ఇక్కడికి వస్తున్నాం. మా అమ్మ అంతా ఉండేది, 4 ఇల్లు ఉండేది. ఆ ఇల్లు అవతల ఇందిరాగాంధీ బొమ్మ ఉండేది. అరే ఆ బొమ్మ దాటితే మాత్రం ఇంక నువ్వు ప్రపంచంలో కొట్టుకుపోతే ఎటుపోతా ఒకటి తెలియదు అనేది. ఇట్లా బొమ్మ తిరిగే పోవట్లేదు ఇప్పుడు నేను. ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉన్నాం. ఈ తిరిగేదంతా కూడా నా వల్ల నేను తిరగట్లేదు. దేవుడు నాకు చూపించిన దానికి ఇక్కడికి వచ్చాను నేను. ఆయన చూపించకుండా ఏ ప్రాంతానికి రాలా, ఆయన పొమ్మనకుండా ఏ ఇంటికి పోలా. ఇప్పుడు దాకా దేవుని సేవ చేయటానికి కారణం ఏంటంటే అది మాత్రమే. ఆయన ఎక్కడికి నడిపించాడో అక్కడికి వెళ్ళిన దానికే దేవుడు అక్కడ విజయవంతం చేస్తున్నాడు. కొన్ని చోట్ల ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, ఒక ఊరికి పోయి నేను అక్కడ పరిచయం చేయాలని చెప్పి సుమారుగా 14 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా. అవట్లా కానీ ఎప్పటికైనా ప్రభు ఇవ్వకపోతాడని చేస్తున్నా. ఒకవేళ అయితే ఆయన చిత్తం అది కూడా. ఒకవేళ కాలేదా అది కూడా ఆయన చిత్తమే. ఇక్కడికి రావటము, ఈ పరిచయం చేయటము ఇదంతా దేవుడి చిత్తము కాబట్టి ఇది అలా నడుస్తూ ఉండదు. ఇక్కడ నేను ఎలాగొచ్చానో మీకు తెలుసు, ఎందుకు వచ్చానో మీకు తెలుసు. వచ్చాక ఇక్కడ ఒక్కొక్క కుటుంబంలో దేవుడు ఏం చేశారో మీకు తెలుసు. నిజమేనా? ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందామా?
దేవుడు ఇక్కడ నడిపించిన తర్వాత మా కుటుంబంలో ఒక్క కార్యం కూడా జరగలేదు అన్నోళ్ళు చేయొత్తండి ధైర్యంగా. మా కుటుంబంలో ఏమి జరగలే పాస్టర్ గారు, మీరు అనవసరంగా వచ్చిపోతున్నారు అన్నోళ్ళు చేయొచ్చు. చేయొత్తావా నువ్వు? నిజమేనా? ఎందుకని ఈ మాట అంటున్నానంటే, ఇది దేవుడి చిత్తం అయితేనే ఇక్కడ కార్యం జరుగుతుంది, లేకపోతే జరగదు. నేను దాన్ని ముందుగా చూసి దేవుణ్ణి నమ్మి ఇక్కడికి వచ్చా. మన భాషలో మాట్లాడుకుంటే దేవుణ్ణి విశ్వసించి ఇక్కడికి వచ్చా. ప్రభువా నన్ను నడిపించేది నువ్వు. నేను వైజాగ్ చూడలా, వైజాగ్ నాకు తెలియదు, అక్కడ ప్రజలు ఎలాగుంటారో తెలియదు, కానీ నేను నిన్ను చూసి అక్కడికి పోతున్నా. ఆమేన్. దేవుడు యొక్క పరిచయాన్ని ముందుగా చూసి ఇక్కడికి వచ్చున్నాం. ఈరోజు నిజంగా నువ్వు దేవుడు యొక్క చిత్తములో, ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క నామం కింద నీవు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరము చేయాల్సిన పని అదే. నీ ముందు దేవుడిని పెట్టుకో, నువ్వు దేవుడి వెనకాల నడువు. ఏ రోజు నువ్వు పడిపో, ఏ రోజు నువ్వు జారిపో, ఏ రోజు నువ్వు నశించిపోవు. నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళినా దేవుడిని పైకి రాగలడు. పాత నిబంధనలో దావీదు అంటాడు, నేను పాతాళం పోయి పాతాళం లోపల గుమ్మం దగ్గర మంచం వేసుకొని పడుకుంటా, కానీ కాలు మీద కాలు వేసుకొని పడుకుంటా అంటాడు. మనం ఎవరైనా పాతాళానికి వెళ్ళాలంటే ఎలాగుంటాం? అసలు ఒక దెయ్యాన్ని చూస్తే మనం భయపడిపోతాం కదా, జ్వరాలు రావు. మరి దావీదేమంటున్నాడు, ఏకంగా దెయ్యాలు నిలయంగా పోయినా కాలు మీద కాలేసిన పడుకుని అవి నన్ను ఏం చేయలేమంటున్నాడు. దావీదు విశ్వాసం కాదండి, దావీదుకి దేవుడి మీద ఉన్న విశ్వాసం. నన్ను అక్కడికి వెళ్ళినా దేవుడు వదిలిపెట్టడు. మరి ఈరోజు నీ సంగతి ఏంటి? అదే విశ్వాసం నీలో ఉంటే, దావీదులో ఉన్న విశ్వాసము, అబ్రహాంలో ఉన్న విశ్వాసము, నోవాహులో ఉన్న విశ్వాసము, శారాలో లేదంటే హన్నాలో ఉన్న విశ్వాసం, వీరందరిలో ఉన్న విశ్వాసంగా నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీవు కలిగి ఉన్న విశ్వాసము నిన్ను నిలబెట్టేదిగా ఉంటుంది, నిన్ను బలపరిచేదిగా ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు నీకేం తెలియాలంటే, నేను ఇలాగే ఉంటే దేవుడు నాకు ఇలాగే కార్యాలు చేస్తాడు కదా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఈ రాత్రి చేయగలుగుందాం. ఎట్లాంటి విశ్వాసం? చర్చి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, మనం నడిచేటప్పుడు ఇలా నడుస్తాం. చర్చి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చర్చిలోకి ఎలాగ వస్తాం? ఈ రెండు ఇలా జారిపోయి ఇలా వస్తాం. ఏం జరిగినది? వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళావు, వచ్చినప్పుడు ఎలాగ వచ్చావు? వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే వాక్యం విని బలంతో వెళ్ళావు. ఈరోజు నేను ఇంక నుంచి ఇలాగుంటా అలాగుంటా, మనకి మనమే తీర్మానం చేసేసుకుంటాం, నిర్ణయాలు తీసేసుకుంటాం, మారిపోతాం కూడా ఈ కాసేపట్లో. కానీ మళ్ళీ ఆదివారం చర్చికి రమ్మంటే ఏం వస్తానులే పాస్టర్ గారు, వచ్చేవారం వస్తాంలే. ఏమైంది? అయిపోయా. ఈరోజు విశ్వాసం ఏమైనది? కింద ఉన్నా బాగుండు మన చర్చి, అంతే కదా. ఎందుకంటే మెట్లు దిగేటప్పుడు జారిపోతూ ఉంటుంది కొన్నిసార్లు విశ్వాసం. అది కింద ఉంటే జారదు కదా, అంతేనా? కాదండి, కింద కాదు, మీరు ఎక్కడున్న విశ్వాసం అలాగే ఉండాలి. అది తగ్గటానికే వీల్లేదు. అది పైకి ఇంకా పెరగాలి తప్పితే విశ్వాసం ఎప్పుడు ఒక్కడు కిందకి దిగద్దు. మీరు ఎప్పుడైతే అలా ఉన్నారో మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఘనమైన కార్యములు కుటుంబంలో చేస్తాడు. రెండో సంగతి, కుటుంబంలో ఒక్కరు అటువంటి విశ్వాసం కలిగి ఉంటే ఆ కుటుంబంలో దేవుడు కార్యాలు చేయక మానడం. ఒక్కరు, ఎందుకంటే ఆ ఒక్కరు కలిగి ఉన్న విశ్వాసం బట్టి మిగతా వాళ్ళు మార్చబట్టడానికి దేవుడు ఆ ఒక్కరి విశ్వాసం బట్టి కార్యాలు చేస్తాడు. మీరు గమనించండి, కుటుంబంలో అందరూ ప్రార్థనాపరులేనా? నో. కుటుంబంలో ఎవరు లేరు ప్రార్థనాపరులు? నో. దానికి నోనే దీనికి నోనే సమాధానం. కుటుంబంలో ఎంతమంది బాగా ప్రార్థన చేస్తారు? నిజం చెప్పండి. ఇద్దరు? నో 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 నో. ముగ్గురు? నో నో. ఎంతమంది? ఒకరు గ్యారెంటీగా ఉంటారు. మీరు గమనించండి, మనకి సమస్య వస్తే వాళ్ళ దగ్గర పోయి ఏమడుగుతాం? ఏం మేఘన అడుగుతావా లేదా? ఎందుకని వింటున్నానంటే ఆ మాట, నీకు ప్రార్థన అంటే విశ్వాసం ఉన్నది, అవునా? అయితే నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదు, అందుకని అడుగుతున్నావు, అవునా కదా? కాబట్టి ఈ రాత్రి నుంచి ఏం చేద్దాం? నేను తిమ్మోతి బ్రదర్ని ఎందుకు అడగాలండి ప్రార్థన చేయమని? ముందు నేను చేయాలి కదా. చేసి ఏమడగాలంటే, బ్రదర్ నేను చేస్తున్న ప్రార్థన, మీరు కూడా నా నిమిత్తం ప్రార్థన చేయండి. కానీ మనమేమంటామంటే, నేను చేయను కానీ మీరు చేయండి. ఇప్పుడు ప్రార్థన ఎవరి పని? నా పని. నువ్వు ఎప్పుడు ప్రార్థించగలవంటే నిన్ను, నీలో ఉన్న దేవుడిని నమ్మినప్పుడు. నువ్వు నమ్మిన దేవుడు కార్యం చేస్తాడనుకున్నప్పుడు ప్రార్థించగలవు. కాబట్టి ఈరోజు సమస్య నీదే,
ప్రార్థన నీదే, విశ్వాసం నీదే, కార్యం జరిగించేది కూడా నీ ప్రార్థనే, కార్యం జరిగించేది కూడా నీ విశ్వాసమే. కాబట్టి విశ్వాసం బయట లేదు, అది నీ లోపలే ఉన్నది. దేవుడి చేత కార్యం జరిగించే శక్తి అది కూడా బయట లేదు, అది కూడా నీ లోపలే ఉన్నది. కాబట్టి ఇప్పుడు కార్యాలు ఎక్కడ జరగాలంటే నా లోపల జరగాలి, నా ఇంట్లో జరగాలి, నా దగ్గర జరగాలి. అంటే విశ్వాసము పని చేయాలి. కాబట్టి విశ్వాసం ఎలా పనిచేస్తుంది? ప్రార్థించినప్పుడు. విశ్వాసం ఎలా పనిచేస్తుంది? ఆ ప్రార్థించిన దాన్ని నమ్మినప్పుడు ఆ విశ్వాసము కార్యాలు చేసుకుంటూ వస్తుంది. బైబిల్లో అంతమంది ప్రార్థించక దేవుడు కార్యాలు చేశాడే, మరి మనం కూడా ప్రార్థిస్తే అదే రీతిగా దేవుడు కార్యాలు చేయడా? చేస్తాడా చేయడా? చేశాడా చేయలేదా? ఆయన బైబిల్లోనే చేశాడా? మన జీవితంలో చేయలేదా? నా జీవితంలో చేయలేదా? మీ అందరి జీవితాల్లో చేయలేదా? నాకు ఈ రోజుకి నమ్మకం ఏంటంటే ఆయన ఇంకా కార్యాలు చేస్తాడు. ఆయన ఎప్పుడేమో చెప్పలా నా కార్యాలు ఆపేస్తానని చెప్పలా. ఎందుకు ఆయన ఆ మాట చెప్పలేదంటే యేసు క్రీస్తు రెండో రాకడ జరిగేంత వరకు భూమి మీద స్వస్థతలు ఉంటాయి, భూమి మీద దేవుడి కార్యాలు ఉంటాయి. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభురాత్రి భోజనం ఎప్పుడు దాకా తీసుకోవాలా? ఆయన వచ్చే వరకు. ఎప్పుడు వచ్చే వరకు? రెండో రాకడలో ఆయన భూమి మీదకి వచ్చే వరకు. ఎందుకు అప్పుడు దాకా తీసుకోవాలంటే ఆయన వచ్చాక మనం వెళ్ళిపోతాం. ఇక ప్రభురాత్రి ఇక్కడ కాదు, అక్కడే. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద చివరిసారిగా ఆ లాస్ట్ సప్పర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు జ్ఞాపకం ఉండదా? ఆ రొట్టె విరిచి వాడికి ఇస్తా, ఆ ద్రాక్షారసం తీసుకుని వాడికి ఇస్తా, నేను మరలా మీతో కలిసి ఇది పుచ్చుకునేంత వరకు నేను ద్రాక్షారసం తాగను. అంటే ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి ఆయన ద్రాక్షారసం తాగాడా లేదా? దేనికోసం? నా కోసం. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం, నాకేం గుర్తు రావాలా? ఆయన నా కోసం ఎదురు చూస్తున్నాడు, నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి కట్టుబడే దేవుడు. కాబట్టి నేను ఇప్పుడు ఆయన కోసం రెడీ అవ్వాలా. ఇప్పటి వరకు లోకల్ అందరి కోసం రెడీ అయ్యా, ఇక నుంచి దేవుడి కోసం రెడీ అవుదాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభురాత్రి సిద్ధమేనా? మనల్ని మనం పరీక్షించుకుందామా? నిజంగా ప్రభు వస్తానని చెప్పాడు, వచ్చేదాకా ప్రభురాత్రి తీసుకోమని చెప్పాడు. అదే నిజమైతే ఆయన రాకడ జరుగుతున్నా కూడా మనకి ప్రభురాత్రి అవ్వాలా, వాక్యానుసారంగా జీవించాలా, విశ్వాసంగా జీవించాలా. అలా జీవించిన వాడిని ప్రభు పైకి తీసుకెళ్లేవాడై ఉన్నారు. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా విశ్వాసం ఉంటేనే. ఆయన రాకడ వస్తే మనం వెళ్తామా? అప్పుడు వరకు విశ్వాసం కలిగి ఉండాలా, అప్పుడు దాకా నువ్వు వాక్య క్రమంలో ఉండాలా. ప్రభువైన యేసు చెప్తున్నాడు, నువ్వు ప్రభురాత్రి తీసుకోకపోతే నాలో నీకు బాగా లేదు పో. అంటే నేను ప్రభురాత్రి ఒకసారి మానేస్తే, 2 సార్లు మానేస్తే ఇప్పుడు ఏం చేసినట్టు? నేను దేవుణ్ణి త్రోసి వేసినట్టనే కాదా? కాబట్టి ప్రభురాత్రికి ఏం చేద్దాం చెప్పండి గట్టిగా. ఎవరు ప్రభురాత్రి? కొద్దిమందేనా? మరి అందరూ చెప్పొచ్చు కదా. ప్రభురాత్రిలో అందరూ ఎందుకు పాల్గొవాలంటే ఆయన అంటారు, నువ్వు కానీ పని చేయకపోతే అంత భాగం లేదు పో అన్నాడు. రెండో సంగతి పాదపరిచర్య సంగతి ఏంటి? ఓ ప్లేట్ తీసుకొచ్చి యేసుక్రీస్తు పేతురు పాదాలు అడ్డ పెట్టి కడకపోతామంటే పేతురు ఏమన్నాడు? ప్రభువా నువ్వా? నా పాదాల కట్టడానికి లేదు ప్రభువా. యేసుక్రీస్తు కంగారు బళ్ళ తిట్టలేదు, ఏమి చేయాలి, ఒక చిన్న మాట అన్నాడు, పేతురు నేనుగా నీకు పాదపరిచయం చేయకపోతే నాలో నీకు భాగం లేదు పో అన్నాడు. మనలో కొద్దిమంది ఏం చేస్తామంటే రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాం, పాదపరిచర్య నేనేంటి వాళ్ళు కాళ్ళు పట్టుకోవటం ఏంటి చే అంటాం. మరి యేసుక్రీస్తు ఎవరు? పేతురు ఎవరు? ఎవరు పాదాలు కడిగాడు? ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు కన్నా ఎక్కువ చెప్పండి. కానప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు రహస్యం చెప్తా, ఏమిటి ఇక్కడ సందర్భం వచ్చేసింది కాబట్టి. నేను ఒక వ్యక్తి పాదాలు కడిగేటప్పుడు నిజంగా ఎలా కడుగుతున్నాను పాదాలు? ఒకవేళ మన టైం బాగోక అవతల వ్యక్తి నాకు ఇష్టమైనడు వచ్చాడు ఒక పాదాలు కడగటానికి, వాడి పాదాల మీద నీళ్లు కొడితే ముఖం మీద కూడా పడతాయి. అవునా కదా? ఎందుకని? లాభం లేదు. నీ చెప్పే రహస్యం ఏంటంటే నీ ఎదుట కూర్చున్న వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆ శరీరం పేరు ఏమైనా ఉండని, వాళ్ళు నీకు ఎలాగైనా కనబడిని, నువ్వు అక్కడికి వెళ్ళి కడుగుతా ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు. నువ్వు ఎలా కడగాల?
ఇప్పుడు కుర్చీలో కూర్చోడం ఎలా ఉంటారు చెప్పనా? చూసారు నా పాదాలు కట్టడానికి వచ్చావు. నీకు సంగతి చెప్పనా? నీ పాదాలు కడిగేది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు నువ్వు ఎలాగ ఉండాలా? కాబట్టి పాదాలు కడిగినా కడిగించుకున్నా మీకు కనబడాల్సిన యేసుక్రీస్తు. ఇప్పుడు గమనిద్దాం, ఒకవేళ నీ పాదాలు యేసుక్రీస్తు కడుగుతుంటే దేనికి కడుగుతున్నట్టు? నీలో ఉన్న పాపం మొత్తము ఆయన పాదాలు కడిగినట్టుగా నిన్ను మొత్తం కడుగుతూ ఉన్నప్పుడు నీవైతే ఎలాగ ఉంటావు చెప్పు? ప్రార్థించకుండా ఉండగలవా? నువ్వు పాపం ఒప్పుకోకుండా ఉండగలవా? అవన్నీ ఒప్పుకుంటే అవన్నీ పోతాయండి. కాబట్టి పాదాలు కడుగుతుంది ఏం చేద్దాం? కడిగే వాళ్ళు ఏం చేయాలంటే, ఎవరు పాదాలు కడుగుతున్నామో వాళ్ళలో ఉన్నాయి మొత్తం ప్రభా నువ్వు ఇలాగ తీసేయని ప్రార్థించండి. కడిగించుకోవాలని ప్రార్థన చేయాలంటే ఈ సహోదరుని తగ్గించుకున్నాడు ప్రభా ఇతరులో ఉన్న పాపాలు తీసేయని ప్రార్థించండి. ఇక మీరు ఎవరిని చూసేది ఇప్పుడు? మీరిద్దరు దేవుడిని చూస్తున్నప్పుడు మీ మధ్యలో ఏముంటుంది? దేవుని ప్రేమ ఉంటుంది. కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి? వినబడలేదండి నాకు? గట్టిగా చెప్పండి త్వరగా. నేను చెప్తాను చూడండి, మీకు అర్థమే కూడా మీరు చెప్పరు, నాకు తెలుసు మీరు తెలివిన వాళ్ళు కదా నాకన్నా. ఎవరెవరికైతే పడదో వాళ్ళు పాదాలు కడగండి ఈ రాత్రి. అయిపోయే. నిజంగా మనకి పడిందో లేదో తెలిసిపోలేదా? దేవుడు మనలో ఉంటే మనం ఎవరిని చూడాలి? ఇప్పుడు నాకు తిమోతి బ్రదర్ అంటే పడదండి, ఏం చేద్దాం? పోనీ ఇద్దరు పడదు, ఇద్దరికి తిమోతి బ్రదర్ అంటే ఏం చేద్దాం? 5 పడి తిమోతి బ్రదర్ అంటే అందరు తీసుకుని ఆయన పాదాలు కడగండి. ఆయన అందరు పాదాలు కడగాలి కదా. ఇప్పుడు ఎలాగున్నది? ఇప్పుడు నువ్వు పాదాలు కడగడమంటే ఇదిగో నీకు నాకు ఉంది సమాధాన పడ్డానికి నాకు గొడవ లేదు అంతం కాదండి, నీ మనసులోంచి రావాలి. స్త్రీ పురుషాన్ని కాదు, సంఘం అంటే ఒక కుటుంబం. మనం దేవుని కుటుంబం. మనం క్రీస్తులో బాప్టిజం పొందిన వారం, ఒక్కటే శరీరంలోకి బాప్టిజం పొందిన వారం. మన మధ్యలో చిన్నవి రావచ్చు, పెద్దవి రావచ్చు, కానీ అన్నీ బయటికి పోవాలి. ఎందుకంటే నువ్వు అవి కలిగి ఉండగా విశ్వాసం కలిగి ఉండను. నా బాధ ఏంటంటే నువ్వు విశ్వాసంలో బలంగా ఉండాలి. దానికి అడ్డొచ్చేది ఏదైనా జుట్టు బిగి బయటపడేయండి. మీరు దాన్ని ఎంత త్వరగా బయట పడేస్తే నీ విశ్వాసం అంత త్వరగా ఇంకొక మెట్టెక్కుతుంది. నీ జీవితం ఇంకొక మెట్టెక్కుతుంది. నీ ప్రార్థన ఇంకొక మెట్టెక్కుతుంది. నీ విశ్వాసం క్రీస్తుని చూడగలుగుతుంది. నీ జీవితంలో దేవుడు చేయాలనుకునే కార్యం జరగాలంటే విశ్వాసము మాత్రమే మనలో పనిచేయాలా? ఏమో చాలా దగ్గర ఆమెల్లో ఈ లాస్ట్ 10 మాటలు ఇష్టం లేనట్టుగా ఉన్నది. అయినా పర్వాలేదు, ఎలాగ మాట్లాడతాను నేను. మీకు ఇది అవసరం, నాకు తెలుసు. ఇది డోలోపో ట్యాబ్లెట్ ఎలాగుంటుంది? గట్టిగా చెప్పండి. డోలో 650 ఎలాగుంటుంది? 4 తగిలితే ఎలాగుంటుంది చెప్పండి? అంతేనా? కానీ లోపలికి వెళ్తే జ్వరం వెంబటే పోతుంది. అవునా? అదే 16 రకాల జ్వరాలు తగ్గిస్తాను అన్నాను, మరి నిజమో కాదు తెలియదు. కానీ సువార్త బిళ్ళ ఇప్పుడు మీకు వేసింది గాస్ పిల్ అంటారు దీన్ని. ఇది నోటికి వేసినప్పుడు నోటికి 4 తగిలితే మాత్రం చేదుగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే అన్ని జబ్బులు పోతాయి. 16 కాదు, మొత్తం పోతాయి. కాబట్టి ఈ రాత్రి మనం ఏం చేద్దామంటే వాక్యాన్ని తీసుకుందామండి, ప్రార్థన చేద్దామండి, విశ్వాసం కలిగి ఉందామండి. ఇవి కాక మన దగ్గరికి ఇంకేమీ రావద్దు. ఇక ఏమున్నా మనం కూర్చోదాం, మాట్లాడుకుందాం అంతే. ఏదైనా దేవుడి కృప. దేవుడి వల్ల ఇక్కడ దాకా వచ్చాం, దేవుడి వల్ల అక్కడ దాకా పోవాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.